ఒక్కసారి మాలేసుకొని కన్యాస్వామికి శబరం వెళ్ళాలంటే ఒక గురుస్వామి ఒక స్వామిని ఎంచుకోవాలి. ఆ ఎంచుకునే స్వామి 40 రోజులు వేయగలడా లేడా, వాళ్ళ అమ్మానాన్ని విడిచిపెడతాడా లేదా, వాడు పెళ్ళాం దూరంగా ఉండగలడా లేడా, ఇన్ని రకాల ఆలోచించి ఒక మండల కాలం చేయాలి. 20 గురుస్వామితో కట్టుకోవాలి. పావన 18 మెట్లెక్కుతూ శబరిమలకి వెళ్ళాలి. అలా చేయాలంటే ఒక సంవత్సరానికి మండల కాలం భార్య పిల్లని ఆలి బిడ్డల్ని అమ్మ నాన్నని అక్క చెల్లని స్నేహితుల్ని బంధువుల్ని హితుల్ని అందరినీ విడిచిపెట్టి సర్వం నీవే, నీవు తప్ప నాకు వేరే గత్యంతరం లేదు అని అయ్యప్ప నమ్ముకుంటూ దీక్ష చేస్తున్నాం. అటువంటిది 18 సార్లు మాలయ్యాలంటే ఎంత కష్టమో ఎంత బాధో, ఎన్ని బాధలు వచ్చినా సరే ఆ కష్టాన్ని అధిగమించి ఆ దేవదేవుడు అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు ఇటువంటి అవకాశాలు ఇస్తూ సంవత్సరానికి శబరిమలలో అయ్యప్ప స్వామి భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అలా పెరిగి ఈ రోజు వరకు దాదాపుగా 9 లక్షల మంది అయ్యప్పలు దర్శించుకున్నారంటే గత సంవత్సరం కంటే 3 ఇంతలు ఎక్కువగా దర్శించుకున్నారు. కాబట్టి దయచేసి మాల వేషణాలు నియమాలు కట్టుబడండి. మా రామచంద్ర రెడ్డి స్వామి 18వ మెట్టు ఎక్కడానికి ఎన్ని అవసరం పడ్డాడో, ఎలాగున్నాడో, ఎలా ఉండేవాడో, ఈ రోజు అయ్యప్ప నమ్మకం తర్వాత ఏ స్థాయిలో ఉన్నాడో అది నాకు తెలుసు, మీకు కూడా కొంతమంది తెలుసు. కాబట్టి దయచేసి స్వామిని నమ్మండి. స్వామి నమ్మిన వాడు ఇప్పుడు కూడా చెడగొట్టడు. మా నరసింహరావు పాడేశాడుగా, ఆయన ఒక పాటలో రాశాడు చక్కగా. కాబట్టి అందులో నమ్మిన వాడిని వమ్ము చేయని నిన్ను నమ్ముకుంటే అహంకారం విచాపిగా నిన్ను వేడుకుంటే నమ్మితే భగవంతుడు ఏదైనా సరే చేస్తాడు. ఆయన ఆ సంగతి నాకు తెలుసు, మీకు తెలుసు, ఆయనకి తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి నమ్మే స్వామి ఎప్పుడు మనకి అన్యాయం చేయడు. అంతేకాకుండా గురువు మంచివాడా కాదా తర్వాత సంగతి, గురుద్రోహిగా మాత్రం మిగలొద్దు, తప్పు చేయొద్దు. మీరు చక్కగా ఆచరణ సాధ్యమైన పనులు చేస్తూ చక్కటి మనసుతో ఆ దేవదేవుని ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటూ ఒక శ్లోకం చదువు పంతులు. ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాద్ సభూమిం విశ్వదో వృత్వా అద్యతిష్ఠద్దశాంగులం పురుష ఏవేదకో సర్వో యద్ధూతం యచ్చభవ్యం ఉదావృతత్వస్కేశానః యదన్నేనాదిరోహతి ఏదావానస్య మహిమా అదోత్స్యాయాగుశ్చ పురుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ ఉదయత్ పురుషః పాదోస్యేహ భవాత్ పునః తదో విశ్వం జగ్రామను శాసనానశనే అభి తస్మాత్ విరాడయాయత విరాజో అధిపురుషః సజాదో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమథ పునః యత్పురుషేణ హవిషా దేవాయజ్ఞమదన్వద వసంతో అస్యాసీదాజ్యో గ్రీష్మ ఇత్థ శరద్ధవిః సప్తస్యాసన్పరిధయః త్రిసప్త సమిదః కృతాః దేవాయజ్ఞౌ దన్వానాః అబద్ధన్ పురుషౌ పశు దయ్యజ్ఞం బర్హిషి ప్రోక్షన్నో పురుషౌ జానమక్రదః తేన దేవా అజగండా సాధ్యార్షయశ్చ యే తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః సంహృతం వృషదాజ్ఞో పశుగుస్తాగుశ్చక్రే వాయవ్యానో ఆరణ్యాంగ్రామ్యాశ్చ యే తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః రథः సామానయజ్ఞిరే ఛందాగోసి జగ్నిరే తస్మాద్ యదస్తస్మాదజాయత తస్మాదశ్వా అజాయంత యాః ఫలినీర్యా అఫల అపుష్పాయాశ్చ పుష్పిణే బృహస్పతిర్ప్రసూనాస్తానో ముంజన్వగోహదః ఫలం మనోరథ ఫలం విప్రపవిత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ శివం మే స్యాదశాంతిం ప్రయచ్చవే ఫలదానకల్పోహిత సంపూర్ణ సకల ఫలావాప్తిరస్తు శతం జీవ శరదో వర్ధమాన ఇత్యభినిగమో భవతి శతమిని శతో దీర్ఘమాయుర్మనుత ఏనావర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమిని శతో దీర్ఘమాయుః స్వామియే శరణమయ్యప్ప రాజాధిరాజాయ
साहिने नमो वयं वै श्रवणाय कूर्महे समे कामान् कामकामाय वक्ष्यो कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः। गुरुस्वामी अनुग्रह सिद्धि द्वारा अष्टादश वर्ष अविरोहण फल प्राप्त सिद्धिरस्तु। शरणमय्यप्प हरिहर सुतमे शरणमय्यप्प सोपानाधिपतिये शरणमय्यप्प रामचंद्र रेड्डी गुरुस्वामी दैवमे शरणमय्यप्प शरणमय्यप्प